ఏం పని చేయాలన్నా కూడా మనము ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు ఫ్రెండ్స్. నేను చేతితోనే వేయడం జరుగుతుంది. ఇంకా కొద్దిగా ఉంది, అక్కడక్కడ ఉన్నాయి మొక్కలు, వాటికి ఇచ్చేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఈ లిక్విడ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలకి ఇచ్చేస్తాను. ఈ లిక్విడ్ అనేది కిచెన్ నుండి వచ్చిన లిక్విడ్ మనకి మొక్కలకి చాలా ఎఫెక్టివ్గా మంచిగా పనిచేస్తుంది. దీనికి మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది ఈ వాటర్లో అనేది ఉంటాయండి. అలా అని చెప్పేసి మీరు డైరెక్ట్ అలాగే ఇవ్వద్దండి. ముఖ్యంగా మనకి ఈ కిచెన్ వేస్ట్ నుండి వచ్చిన లిక్విడ్ డైరెక్ట్ వేసామనుకోండి మొక్కలు అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. కావున మీరు ఈ కిచెన్ నుండి వచ్చిన వేస్టేజ్ని లిక్విడ్ని మీరు ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని 1:5 రేషియోలో వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి. చాలా మంచిగా పనిచేస్తుంది. లిక్విడ్ అనేది మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనం సేమ్ ప్లేస్లో ఇప్పుడు ఎలా ఉన్నాం దీన్ని ఈ బకెట్ అక్కడే ఉంచేస్తాను. ఈ విధంగా మన కిచెన్ నుండి వేస్టేజ్ని నేను మన గార్డెన్లో మొక్కలకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఇచ్చేసేయండి. మన గార్డెన్లో అయితే తోటకూర చాలా వచ్చింది. నెక్స్ట్ మనం తోటకూర మొత్తం అంతా హార్వెస్ట్ చేసి ఒక వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉంది. మనకి ఆకుకూరలు కూడా కంటికి అనేది చాలా మంచిది. మన ఇంటి ముందు ఉన్నటువంటి మొక్కలండి ఇవన్నీ నేను ఇలా పెంచేశాను. చూడండి, చాలా అంటే చాలా గ్రీనరీగా ఉన్నది. ఇది గోడ మీద పైన పెట్టుకున్నాను అనమాట, ఇంటి ముందు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడిగిన మొక్క చూసారా, మొక్కలన్నీ ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్. మన ఇంటి ముందు అనేది మొక్కలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. దానికోసమని ఒక కంటైనరు అలాగే ఉంచేసాను. చూడండి, ఈ విధంగా మీరు కూడా అట్లా ఇంటి నుండి మన కిచెన్ నుండి వచ్చిన వేస్టేజ్ని పడేయకోకుండా ఈ విధంగా స్టోరేజ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి మన గార్డెన్లో మొక్కలకి ఇచ్చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫుల్ అయిపోయింది. ఇప్పుడు గార్డెన్లోకి ఎంటర్ అయిపోతున్నానండి, పైకి వస్తున్నాను. ఇది సెల్ఫీ స్టిక్ అండి. ఇది మొన్న అమెజాన్లో బుక్ చేశాను, చాలా బాగుంది. ఇది కొద్దిగా ఎండగా ఉంది, 9 o'clock అవుతుంది టైం. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి మన గార్డెన్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెను 9 o'clock అవుతుంది టైము. ఇటు పక్కన ఉన్నాయి మొక్కలు అనేవి చూసారా. మన గార్డెన్ అయితే పెద్దదేనండి. ఇప్పుడు ఆ కిచెన్ వేస్ట్ని ప్రతి మొక్కకి ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు డీటెయిల్గా మొత్తం మన గార్డెన్ ఎలా ఉందని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, టమోటాలు అయితే మనకి పండిపోయినాయి. మనం లాస్ట్ వీక్ కూడా మనము హార్వెస్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ దొండకాయలు కూడా వచ్చేసాయి.
ఆకుకూర చూసారా ఎలా ఉందో. ఇక్కడ కవర్ కట్టేసాను అనమాట. ఇది సోరకాయ, బీరకాయ. ఇది ఇందులో అయితే 2 ఉన్నాయి, మీకు చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. మన గార్డెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ టబ్బు ఎలా ఉందో. ఇదంతా ఆకుకూరను ఇక్కడ ఉంది. ఫ్లవర్స్ చూడండి ఏ విధంగా వచ్చుకున్నాయో. ఇక్కడ మందారం మొక్క చూడండి ఎలా ఉందో. అదేవిధంగా మన గార్డెన్లో చేమంతి మొక్కలు కూడా ఈ విధంగా బ్లూమింగ్స్ వచ్చాయి. మన గార్డెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి మొక్కకి మన కిచెన్ నుండి వచ్చిన కిచెన్ వేస్ట్ని నేను ఇప్పుడు మొక్కలకి ఇచ్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా చూడండి ఎంత పెద్ద లీవ్స్ వచ్చాయో. ఇది అంజీరా. మనం ఇచ్చే పోషకాలను బట్టేనండి మొక్కలు అనేవి పెరుగుతాయి. మీరు కూడా మీకు కిచెన్ నుండి వచ్చే వేస్ట్ని పడేయకోకుండా మీరు ప్రతి మొక్కకి ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం కిచెన్ నుండి వచ్చిన వేస్టేజ్ని డైరెక్ట్ ఇలా తీసుకొని ప్రతి మొక్కకి వేస్తానండి. నేనైతే వేసుకోనండి. ఏం పని చేయాలన్నా కూడా మనము ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు ఫ్రెండ్స్. నేను చేతితోనే వేయడం జరుగుతుంది. ఇంకా కొద్దిగా ఉంది, అక్కడక్కడ ఉన్నాయి మొక్కలు, వాటికి ఇచ్చేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఈ లిక్విడ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలకి ఇచ్చేస్తాను. ఈ లిక్విడ్ అనేది కిచెన్ నుండి వచ్చిన లిక్విడ్ మనకి మొక్కలకి చాలా ఎఫెక్టివ్గా మంచిగా పనిచేస్తుంది. దీనికి మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది ఈ వాటర్లో అనేది ఉంటాయండి. అలా అని చెప్పేసి మీరు డైరెక్ట్ అలాగే ఇవ్వద్దండి. ముఖ్యంగా మనకి ఈ కిచెన్ వేస్ట్ నుండి వచ్చిన లిక్విడ్ అలాగ డైరెక్ట్ వేసామనుకోండి మొక్కలు అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. కావున మీరు ఈ కిచెన్ నుండి వచ్చిన వేస్టేజ్ని లిక్విడ్ని మీరు ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని 1:5 రేషియోలో వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి.
చాలా మంచిగా పనిచేస్తుంది. లిక్విడ్ అనేది మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనం సేమ్ ప్లేస్లో ఇప్పుడు ఎలా ఉన్నాం దీన్ని ఈ బకెట్ అక్కడే ఉంచేస్తాను. ఈ విధంగా మన కిచెన్ ఇంటి వేస్టేజ్ని నేను మన గార్డెన్లో మొక్కలకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఇచ్చేసేయండి. మన గార్డెన్లో అయితే తోటకూర చాలా వచ్చింది. నెక్స్ట్ మనం తోటకూర మొత్తం అంతా హార్వెస్ట్ చేసి ఒక వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఉంది. మనకి ఆకుకూరలు కూడా కంటికి అనేది చాలా మంచిది. మనం అట్లీస్ట్ వారానికి ఒకసారైనా కానీ మనం ఆకుకూరలు అనేది తినాలి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.